హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చింతకాయల పచ్చడి. ఇవి లేత చింతకాయలు వినాయక చవితికి వస్తాయన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, కడిగిన చింతకాయలు, పచ్చిమిరపకాయలు. దీనికి పచ్చిమిరపకాయలు కొంచెం లావుగానే పడతాయి, కారంగా ఉంటేనే ఆ పుల్లకు తగ్గట్టు ఉంటుంది. చిటికెడు పసుపు, మీకు తగినంత సాల్ట్, ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలు కొన్ని చాలా పెద్దవి కదా, అందుకో మధ్యలో కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందోని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 10 మెంతులు, ఆవాలు, చిటికెడు ఇంగువ, మీకు కావాల్సితే గార్లిక్ వేసుకోవచ్చును. నాకు నచ్చదు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఈ తాలింపు అంతా దీనిలో వేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుంటే భలేగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.